Hey guys, welcome back to my channel Sanjeevani Life Place. Today our mini vlog is about a healthy breakfast. మనందరికీ తెలిసిందే మన డైలీ రొటీన్ లో బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత కీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. సో దాంట్లో మనం ఎప్పుడైనా హెల్తీ వేలో వెళ్తాం కాబట్టి దానిలో మనం ఒక వన్ ఇంపార్టెంట్ చేంజ్ అనేది తీసుకొచ్చాం అనమాట. మనందరికీ తెలిసిందే ఇడ్లీ ఇస్ బేసిక్ రెసిపీ. సో దాన్ని కొంచెం డిఫరెంట్ గా మనం విత్ రాగితో చేస్తున్నాం, లైక్ రాగి ఇడ్లీ అన్నమాట. ఇప్పుడు మనము రవ్వని యూజ్ చేస్తాం కదా, ఆ రవ్వ ఎంతైనా కార్బోహైడ్రేట్స్ కాబట్టి మన డైట్ లో ఎంత కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే మనకు అంత బెస్ట్ కాబట్టి మనం దీన్ని రాగితో రీప్లేస్ చేసాం. మీకు చూపించిన మెజర్మెంట్స్ తో 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకుని అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ రాగి తీసుకోవాలి. ఇక్కడ మనము బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే కన్సిస్టెన్సీ లైక్ మన ఇడ్లీ రవ్వ కోసం కన్సిస్టెన్సీ కోసం రవ్వ యూజ్ చేయకుండా ఇన్ రీప్లేస్మెంట్ ఆఫ్ రాగి అండ్ ఆల్సో బ్రౌన్ రైస్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, 1 కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఓవర్ నైట్ మొత్తం లైక్ ఒక 8 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ ఇడ్లీ పిండిని రుబ్బేసుకోవాలన్నమాట. మనం ఎలా అయితే మినప్పిండి తీసుకుంటామో లైక్ ఎప్పటిలాగా అలానే చేసుకొని దాంతో పాటు మనం చేంజ్ చేసుకున్న రాగి ఇంకా బ్రౌన్ రైస్ ని కూడా ఇలా కన్సిస్టెంట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈస్ బ్రౌన్ రైస్ యూజ్ చేయడం గల కారణం ఏంటంటే ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ది కార్బోహైడ్రేట్స్ ఇన్ అవర్ డైట్. సో మీరు పక్క బ్రౌన్ రైసే వేసుకునేలా చూడండి, ఎందుకంటే ఆబ్వియస్లీ చాలా తేడా ఉంటుంది మన బ్రౌన్ రైస్ డైట్ లో అండ్ అలాగే మన వైట్ రైస్ డైట్ లో. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఆల్సో రాగి ఎందుకు వాడుతున్నాం అంటే రాగి ఈజ్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ మన హెయిర్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ రిసోర్స్ ఫర్ ది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. అందుకే మనం మన డైట్ లో రాగిని ఇంక్లూడ్ చేసాం. ఇక్కడ మీరు జొన్నలు అలాగే కొర్రలు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ అలాగే మనం ఇప్పుడు రవ్వతో పాటు రీప్లేస్మెంట్ కాబట్టి మనం రవ్వను ఎలా మిక్స్ చేసుకుంటామో మన ఇడ్లీ బ్యాటర్ లో విత్ మినప్పిండితో ఇలాగే మిక్స్ చేసుకోండి. అండ్ కన్సిస్టెన్సీ మనకి ఇడ్లీ వచ్చేలాగా చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంతో పాటు దోశ కూడా వేసుకోవచ్చు, బట్ దోశలో ఆయిల్ ఉంటుంది, లైక్ మనం ఆయిల్ చేస్తాం కాబట్టి వితౌట్ ఎనీ ఆయిల్ ఇలా మనం ఇడ్లీలో లైక్ స్టీమ్ తో కుక్ చేసుకుంటాం కాబట్టి ఇడ్లీ ప్యాన్ లో వేసుకొని ఒక 20 minutes మనం యావరేజ్ ఇడ్లీని ఎలాగైతే ఉడికిస్తామో అలాగే ఉడికిచ్చేసేయండి. ఇలా ఉడికించిన ఇడ్లీలు ఎంతైనా స్టీమ్ లో బాగుంటుంది కాబట్టి మనం ఇలా ఇడ్లీ రెసిపీని ప్రిఫర్ చేస్తున్నాం రాదర్ దెన్ దోశ. అండ్ ఆల్సో మనం ఇడ్లీ తినలేము అనుకుంటే దీంతో దోశ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను కూడా మీకు ఆ రెసిపీని పక్కా షేర్ చేసా. సో చూడండి ఎంత స్మూత్ గా ఉందో ఇడ్లీ. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ లో చెప్పేసేయండి. సో బాయ్.